ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ఈరోజు మనం భగవద్గీత యథాతథము 2వ అధ్యాయం గీతాసారం 11వ శ్లోకం చర్చించుకుందాం. ముందుగా పదవిచ్ఛేదన. శ్రీ భగవానువాచ అశోచ్యాన్ అన్వశోచః త్వం ప్రజ్ఞావాదాన్ చ భాషసే గత అసూన్ అగత అసూన్ చ న అనుశోచంతి పండితాః. శ్రీ భగవానువాచ అశోచ్యానన్వశోచస్త్వం అశోచ్యానన్వశోచస్త్వం ప్రజ్ఞావాదాంశ్చ భాషసే ప్రజ్ఞావాదాంశ్చ భాషసే గతాసూన గతాసూంశ్చ గతాసూన గతాసూంశ్చ నానుశోచంతి పండితాః నానుశోచంతి పండితాః. శ్రీ భగవానువాచ అశోచ్యానన్వశోచస్త్వం ప్రజ్ఞావాదాంశ్చ భాషసే గతాసూన గతాసూంశ్చ నానుశోచంతి పండితాః. శ్రీ భగవానువాచ అశోచ్యానన్వశోచస్త్వం ప్రజ్ఞావాదాంశ్చ భాషసే గతాసూన గతాసూంశ్చ నానుశోచంతి పండితాః. ఎవరైనా చెప్తారా? శ్రీ భగవానువాచ అశోచ్యానన్వశోచస్త్వం ప్రజ్ఞావాదాంశ్చ భాషసే గతాసూన గతాసూంశ్చ నానుశోచంతి పండితాః. శ్రీ భగవానువాచ అశోచ్యానన్వశోచస్త్వం ప్రజ్ఞావాదాంశ్చ భాషసే గతాసూన గతాసూంశ్చ నానుశోచంతి పండితాః. శ్రీ భగవానువాచ అశోచ్యానన్వశోచస్త్వం ప్రజ్ఞావాదాంశ్చ భాషసే గతాసూన గతాసూంశ్చ నానుశోచంతి పండితాః. శ్రీ భగవానువాచ అశోచ్యానన్వశోచస్త్వం ప్రజ్ఞావాదాంశ్చ భాషసే గతాసూన గతాసూంశ్చ నానుశోచంతి పండితాః. శ్రీ భగవానువాచ అశోచ్యానన్వశోచస్త్వం ప్రజ్ఞావాదాంశ్చ భాషసే గతాసూన గతాసూంశ్చ నానుశోచంతి పండితాః. శ్రీ భగవానువాచ అశోచ్యానన్వశోచస్త్వం ప్రజ్ఞావాదాంశ్చ భాషసే గతాసూన గతాసూంశ్చ నానుశోచంతి పండితాః. హరే కృష్ణ. శ్రీ భగవానువాచ
శ్రీకృష్ణ భగవానుడు పలికెను. అశోచ్యాన్ దుఃఖింపదగని విషయము. అన్వశోచ నీవు దుఃఖిస్తున్నావు. త్వం నీవు. ప్రజ్ఞావాదాన్ పాండిత్యముతో కూడిన మాటలు. చ కూడా. భాషసే పలుకుతున్నావు. గత పోయిన. అసూన్ అసూన్ ప్రాణము. అగత పోనట్టి. అసూన్ ప్రాణము. చ కూడా. నా అనుశోచంతి దుఃఖించరు. పండితాః పండితులు. భావం మరియు భాష్యం కృష్ణ కృపామూర్తి అభయచరణారవింద భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాల వారిచే. శ్రీకృష్ణ భగవానుడు పలికెను. పాండిత్యంతో కూడిన మాటలు పలుకుతూనే నీవు దుఃఖించదగని విషయం గురించి దుఃఖిస్తున్నావు. వివేకవంతులు జీవించి ఉన్న వారి గురించి కానీ మరణించిన వారి గురించి కానీ దుఃఖించరు. భాష్యం. భగవానుడు వెంటనే గురుస్థానాన్ని స్వీకరించి పరోక్షంగా మూర్ఖుడని పిలుస్తూ శిష్యుడిని మందలిస్తున్నాడు. నీవు పండితునిలాగా మాట్లాడుతున్నావు, కానీ పండితుడైన వాడు అంటే దేహం అంటే ఏమిటో ఆత్మ అంటే ఏమిటో తెలిసినవాడు. ఓకే, నీవు పండితునిలాగా మాట్లాడుతున్నావు, కానీ పండితుడైన వాడు అంటే దేహం అంటే ఏమిటో ఆత్మ అంటే ఏమిటో తెలిసినవాడు. దేహము ప్రాణంతో ఉన్న స్థితికి కానీ మరణించిన స్థితికి కానీ ఏ స్థితి కొరకు దుఃఖించడని తెలుసుకోవడం లేదు అని భగవానుడు పలుకుతున్నాడు. తర్వాతి అధ్యాయాలలో వివరించబడినట్లు జ్ఞానం అంటే భౌతిక పదార్థము, ఆత్మ ఈ రెండింటినీ నియంత్రించేవాడు, ఈ మూడింటిని తెలుసుకోవడం అని అర్థం. జ్ఞానం అంటే ఏంటి? భౌతిక పదార్థము, ఆత్మ, ఆ రెండింటిని నియంత్రించేవాడు భగవంతుడు. మూడింటిని తెలుసుకోవడమే జ్ఞానం. రాజకీయాలు లేదా సామాజిక పరిస్థితుల కంటే ధర్మానికే ఎక్కువ ప్రాముఖ్యం ఇవ్వాలని అర్జునుడు వాదించినా భౌతిక పదార్థము, ఆత్మ, భగవంతుని గురించిన జ్ఞానము ధర్మసూత్ర సముదాయం కంటే ఇంకా ఎక్కువ ముఖ్యమైనదని తెలుసుకోలేదు. అటువంటి జ్ఞానము లోపించిన కారణంగా తనను గొప్ప పండితునిగా అతడు చెప్పుకోకుండా ఉండవలసింది. గొప్ప పండితుడు కాకపోవడం వలననే అతడు దుఃఖింపదగని విషయం గురించి దుఃఖిస్తున్నాడు. దేహము పుట్టి ఇవాళ రేపో నశించిపోతుంది కనుక అది ఆత్మ అంతగా ముఖ్యమైనది కాదు. ఓకే, కనుక అది ఆత్మ అంత ముఖ్యం కాదు. ఇది దేహం. ఇది తెలిసిన వాడే నిజంగా పండితుడు. భౌతిక దేహ స్థితి ఎట్లా ఉన్నప్పటికీ అది అతనికి దుఃఖ కారణము కాదు. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షురోన్మీలితమేన తస్మై శ్రీగురవే నమః. నమోం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివికాస స్వామినితి నామిని. నమోం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామిని. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణి. వందేహం శ్రీగురో శ్రీయుతపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్యదేవం శ్రీ రాధాకృష్ణపాదాన్ సహగణ లలిత శ్రీ విశాఖాన్వితాంశ. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్తవృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ. ఈ శ్లోకం భగవద్గీత 2వ అధ్యాయంలో మొదటి శ్లోకాల్లో ఒకటి. అర్జునుడు కృష్ణునికి మధ్య సంవాదంలో కృష్ణుడు మొట్టమొదటిగా అర్జునుడితో పలికిన మాటలు అన్నమాట ఇవి. మొదటి శ్లోకంలోనే భగవంతుడు భగవద్గీతలో తను మాట్లాడిన మొదటి శ్లోకంలోనే అర్జునుడిని మందలించడం మొదలు పెడతాడు. మనకి 2వ అధ్యాయంలో
ఎన్నో శ్లోకం? భగవంతుడు 2వ శ్లోకంలో మొదలుపెట్టాడు. మొదటి అధ్యాయం ఏంటి? చాలామంది తెలుసు అర్జునుని సైనిక పరిశీలన అని ప్రభుపాదుల వారు మన గౌడీ వైష్ణవ ఆచార్యులు అలా పేరిచ్చారు. కానీ సాధారణంగా చాలామందికి తెలుసు అర్జున విషాద యోగ అంటారు. అర్జున ఏంటది? యుద్ధం చేయనని ఏడుస్తున్నాడు. యుద్ధం చేయను అని ఏడుస్తున్నాడు. మరి అన్ని యుద్ధం అనేది అది సడన్గా వచ్చిందా? అనుకోకుండా జరిగిన యుద్ధం అది. యుద్ధం జరుగుతుందని ఎప్పుడు తెలుసు అర్జునుడికి? ఎన్నో సంవత్సరాల నుండి తెలుసు, అవునా కదా? ఎప్పటి నుండో వేచి చూస్తున్నారు యుద్ధం కోసం. కానీ అన్నీ అయిపోయిన తర్వాత, అన్నీ సిద్ధం చేసుకుని మరి తన ప్రత్యర్థులు ఎదురికి వచ్చిన తర్వాత ఏమంటున్నాడు? యుద్ధం చేయనంటున్నాడు. అందుకనే కృష్ణుడు మందలించడం మొదలుపెట్టాడనమాట. ఈ 2వ అధ్యాయంలోనే 2వ శ్లోకంలో కృష్ణుడు ఏమంటున్నాడు? కుతస్త్వా కష్మలమిదం విషమే సముపస్థితం అనార్యజుష్టం అస్వర్గ్యం అకీర్తికరం అర్జున. అర్జున, నీకు ఈ కల్మషాలు ఎక్కడి నుండి దాపరించాయి? చూడండి ఏమంటున్నాడు? నీకు ఈ కల్మషాలు ఎక్కడి నుండి దాపరించాయి? జీవిత విలువలను తెలిసిన వానికి ఇవి ఏమాత్రము తగినవి కావు. అవి ఉన్నత లోకాలను కలగజేయవు, పైగా అపకీర్తిని కలగజేస్తాయి. అది 2వ శ్లోకం. తర్వాత 3వ శ్లోకంలో ఏమంటున్నాడు? ఈ పతన కారణమైన నపుంసకత్వానికి లొంగకు, ఇది నీకు తగదు. ఓ పరంతప, ఇటువంటి హృదయ దౌర్బల్యమును విడిచిపెట్టి లెమ్ము అంటున్నాడు. చూడండి, అర్జునుడిని నపుంసకముడు అని చెప్పి తిడుతున్నాడు కృష్ణుడు. మరి అర్జునుడు లాంటి గొప్ప వ్యక్తికి అలాంటి వ్యక్తిని అలా సంబోధించడం పెద్ద అవమానకరం, అవునా కదా? సాధారణమైన వ్యక్తులను ఎవరైనా అలా అంటే చాలా కోపం వస్తుంది. అలాంటిది మరి అర్జునుడు సామాన్యమైన వ్యక్తా? ఆయనకి ఎంత గొప్ప పేరుంది, ఎంతమందిని యుద్ధంలో గెలిచాడు, చివరికి దేవతల్ని కూడా ఓడించాడు, శివుడిని కూడా యుద్ధంలో ఓడించాడంటే మెప్పించాడు, ఆయన నుండి వరాలు పొందాడు. అంతటా పేరుగాంచిన వ్యక్తి, అలాంటి వ్యక్తి ఆయన్ని మరి కృష్ణుడు ఇలా మందలిస్తున్నాడు. ఎందుకు? యుద్ధం చేయనన్నాడు కాబట్టి. ఏమంటున్నాడు అర్జునుడు? కృష్ణ, నన్ను యుద్ధం చేయమంటున్నావు. యుద్ధం ఎవరితో చేయాలి? నా తాతలతో, తండ్రులతో, నా బంధువులతో, నా సోదరులతో యుద్ధం చేయాలి. నువ్వు ఎప్పుడైనా చేసావా? చేశాడా కృష్ణుడు? ఎప్పుడు? మేనమామని చంపేశాడు. నీకు సరే, మేనమామని చంపేశాడు, బంధువులను చంపేశాడు. గురువుతో ఎప్పుడైనా చేసావా? మరి అది ఇంకా అన్నింటికంటే పాపం కదా. గురువుతో యుద్ధం చేయడం, గురువుని చంపడం అన్నింటికంటే పెద్ద పాపం. అలా చేసావా? ఎప్పుడైనా చేసావా? కానీ నన్ను మాత్రం యుద్ధం చేయమంటున్నావు అని అంటున్నాడు అనమాట. యాక్చువల్లీ కానీ ఇవన్నీ చెప్పిన తర్వాత కూడా కృష్ణుడు ఏమంటున్నాడంటే, ఇదంతా కూడా బుద్ధి తక్కువతనమే అంటున్నాడు అన్నమాట. యాక్చువల్లీ పాండిత్యంతో కూడిన మాటలు పలుకుతూనే నీవు దుఃఖించదగిన విషయం గురించి దుఃఖిస్తున్నావు. ఇక్కడ ఏమంటున్నాడంటే, వివేకవంతులు జీవించి ఉన్న వారి గురించి కానీ మరణించి ఉన్న అంటే వివేకవంతులు ఇలా చేయరు అంటే నీకు వివేకం లేదని చెప్తున్నారు, అంతే కదా, బుద్ధి లేదని చెప్తున్నారు. ఎందుకు? యుద్ధం చేయనన్నందుకు. మరి భాష్యంలో ప్రభుపాదుల వారు అంటాడు, అదే రాశారు కదా, ప్రభుపాదుల వారు ఏం చెప్పారు? సేమ్ అదే చెప్పారు. నీ పండితులాగా మాట్లాడుతున్నావు, పండితుడైన వాడు ఇలా శరీరం గురించి చింతించాడు అని చెప్పారు, అవునా కదా? కానీ చూడండి, మరి ఇదే మాట మొదటి అధ్యాయంలో మనం చూద్దాం. ఇదే పరిస్థితిలో మొదటి అధ్యాయంలో అర్జునుడు ఏం చేశాడు? నేను యుద్ధం చేయనని చెప్పాడు అక్కడ కూడా కదా. మన ఇక్కడ అది యుద్ధం చేయడానికి తన రథాన్ని సైన్యం మధ్యలో నిలుపమని చెప్తాడు. అప్పుడు రథాన్ని కృష్ణుడు సైన్యం మధ్యలో ఉంచిన తర్వాత అక్కడ భీష్ముడు, ద్రోణుడు, ఇతర వ్యక్తులందరినీ అర్జునుడు చూస్తాడు. అప్పుడు ఏమంటాడు?
ఆ? దృశ్యేమం స్వజనం కృష్ణ యుయుత్సం సముపస్థితం సీదంతి మమ గాత్రాన్ని ముఖం చ పరిశుష్యతి. అంటే కృష్ణ, ఇంతటి యుద్ధోత్సాహంతో నా ముందు నిలిచిన మిత్రులను బంధువులను చూసి నా దేహంగాలు కంపిస్తున్నాయి, నోరు ఎండిపోతుంది. నేను యుద్ధం చేయలేను. ఎందుకు? సీదంతి మమ గాత్రాన్ని, నోరు ఎండిపోతుందంట. ముఖం చ పరిశుష్యతి, దేహంగాలన్నీ కంపిస్తున్నాయి. మరి ఏం చేయాలని ఇప్పుడు చూడండి. భగవంతుని పట్ల భాష్యంలో ప్రభుపాల వారు రాస్తున్నారు ఈ శ్లోకానికి. ఇది మొదటి అధ్యాయం 28వ శ్లోకం. అక్కడ ప్రభుపాల వారు ఏమంటున్నారంటే, భగవంతుని పట్ల నిష్కపటమైన భక్తి కలిగిన ఏ మనిషి అయినా దైవీ పురుషులలో లేదా దేవతలలో గోచరించే సమస్త సద్గుణాలను కలిగి ఉంటాడు. అర్థమవుతుందా? అక్కడ ఏమన్నాడు? యుద్ధం చేయనందుకు నువ్వు బుద్ధి లేని వాడివి అని చెప్తున్నాడు. మొదటి అధ్యాయంలో భాష్యంలో ప్రభుపాల వారు ఏమంటున్నారు? భగవంతుని పట్ల నిష్కపటమైన భక్తి కలిగిన వారు ఎవరైనా సరే వాళ్ళలో సద్గుణాలు కలిగి ఉంటాయంట. ఎందుకు అవి? కాగా అభక్తుడు విద్యా సంస్కృతులలో ఎంతటి ఉన్నతమైన లౌకిక యోగ్యతను కలిగి ఉన్నప్పటికీ దైవీ గుణాలు లోపించి ఉంటాడు. తమలో తాము యుద్ధం చేయడానికి సిద్ధపడిన జ్ఞాతులను, స్నేహితులను, బంధువులను యుద్ధరంగంలో చూడగానే అర్జునుడు ఒక్కమారుగా వారి పట్ల కృపాపూర్ణుడయ్యాడు. వాళ్ళందరిని చూసిన తర్వాత అర్జునుడికి దయ కలిగిందంట. తన సైనికుల పట్ల అతడు మొదటి నుండే దయాభావంతో ఉన్నాడు. కానీ ప్రతిపక్ష సైనికులకు ఆసన్నమైన మృత్యుని చూసి వారి పట్ల కూడా అతడు కృపాభావాన్ని పొందాడు. ఆ విధంగా ఆలోచిస్తున్నప్పుడు అతని దేహంగాలు కంపించాయి, నోరు ఎండిపోయింది. వారందరి యుద్ధోత్సాహాన్ని చూసి అతడు దాదాపు పూర్తిగా ఆశ్చర్యచకితుడయ్యాడు. దాదాపు రాజవంశమంతా, అంటే అర్జునుని రక్త సంబంధికులు అందరూ అతనితో యుద్ధం చేయడానికి వచ్చారు. అర్జునుని వంటి భక్తుడిని ఈ విషయమే ఉద్విగ్నతకు గురి చేసింది. ఇక్కడ పేర్కొనబడినప్పటికీ అర్జునుని దేహంగాలు కంపించడము, నోరు ఎండిపోవడము అనేవే కాకుండా కరుణతో అతడు రోధిస్తున్నాడని కూడా ఎవరైనా సులభంగా ఊహించుకోగలం. అని నోరు ఎండిపోవడం కాక ఆయన రోధిస్తున్నాడని కూడా అర్థం చేసుకోవచ్చు అని చెప్తున్నారు. ప్రభుపాల వారి భాషలో రాస్తున్నారు అలా. అర్జునులో అటువంటి లక్షణాలు బలహీనత వల్ల కలిగిన మృదు హృదయం అర్జునులో అటువంటి లక్షణాలు బలహీనత వలన కాక అతని మృదు హృదయం వలననే కలిగాయి. చూడండి ఈ వాక్యం చూడండి. అర్జునుడు ఇక్కడ ఏమంటారు? నేను యుద్ధం చేయనని చెప్తున్నాడు. ఎదుటి వాళ్ళని చూసి ఆయన హృదయంలో బాధ, దయ కలిగింది అని చెప్పినప్పుడు ఇక్కడ ప్రభుపాల వారు ఏమని రాస్తున్నారంటే, ఎందుకు అలా కలిగిందంటే బలహీనత వలన కాదు, ఎందుకంటే తన మృదు హృదయం వలన. భక్తులు మృదు హృదయాన్ని కలిగి ఉంటారు, ఇతర జీవుల పట్ల దయని కలిగి ఉంటారు, దయాజాలి కలిగి ఉంటారు. ఇక్కడేమో అలా రాస్తున్నారు. 2వ అధ్యాయానికి వచ్చేసి ఏమంటున్నాడు? అదే దయాజాలిని చూపిస్తే నీకు బుద్ధి లేదంటున్నారు. ఎందుకలా? సమయాన్ని బట్టి మార్చేయాల. కృష్ణుడు స్నేహితుడిగా చూస్తున్నాడు. అది ఇప్పుడు అక్కడిక్కడికి తేడా ఏంటి? స్నేహితుడిగానే చూస్తున్నాడు, కానీ జ్ఞానంకి డిఫరెన్స్ ఏంటి? అక్కడ ఇక్కడ అర్జున్ యొక్క స్థితిలో మార్పు ఏంటి? అక్కడికి ఇక్కడికి ఏమీ లేదు. ఇంకా భగవద్గీత వినలేదు, అవునా కదా? భగవద్గీత ఇంకా పూర్తిగా వినలేదు. సరే, అర్జున్ పరిస్థితిని పక్కన పెట్టండి. ప్రభుపాల వారే అర్జునుడు అక్కడ బాధపడినప్పుడు, మొదటి అధ్యాయంలో బాధపడినప్పుడు ఏమంటున్నాడంటే, ఆయన భక్తుడు కాబట్టి, భక్తుడు ఇతర జీవుల పట్ల, ఇతరుల పట్ల దయను కలిగి ఉంటాడు కాబట్టి అలా బాధపడుతున్నాడు, అది మంచి లక్షణం అని చెప్తున్నాడు. ఇక్కడికి వచ్చేసరికి కృష్ణుడు తిరుగుతున్నాడు, ప్రభుపాద కూడా తిరుగుతున్నారు, బుద్ధి తక్కువ వాళ్ళే ఇలా చేస్తారని చెప్పేసి. ఎందుకు? కానీ అసలు ఎందుకు మరి? సరే, అది అర్జునుడిని ఎందుకు బుద్ధి తక్కువ వాడు అంటున్నారు? అదే ఇక్కడ అఫ్కోర్స్ ఇక్కడ కారణం ఏం చెప్పారంటే, అతడు శోకించదగని దాని గురించి శోకిస్తున్నాడు కాబట్టి.
అంటే దేహాన్ని గురించి బాధపడుతున్నాడు, కానీ నిజమైనది ఆత్మజ్ఞానం అని ఇంకా ఇప్పటి నుండి కృష్ణుడు ఆత్మజ్ఞానాన్ని చెప్పడం మొదలు పెడతాడు కదా. ఇక్కడ నుండి ఆత్మజ్ఞానాన్ని చెప్పడం మొదలు పెడతాడు. కానీ చూడండి, ఆత్మజ్ఞానం తెలుసుకున్న తర్వాత ఇంకా అర్జునుడికి అర్థమైపోతుంది మరి దేని గురించి బాధపడాలి, దేని గురించి బాధపడగా అనుకోవచ్చు. కానీ అర్జునుడు భగవద్గీత అంతా విన్న తర్వాత కూడా మళ్ళీ అదే పని చేస్తాడనమాట. ఏం చేస్తాడు తెలుసా ఎవరికైనా? మళ్ళీ దేహాన్ని గురించి బాధపడతాడు. ఎప్పుడు? అభిమన్యుడు తన కుమారుడు కదా. ఒకసారి మారిషియస్లో ప్రభుపాల వారు ప్రచారం చేయడానికి వెళ్ళినప్పుడు అక్కడ ప్రభుపాల వారు ప్రవచనం ఇచ్చారు. అక్కడ ఉన్న వారిలో ఎక్కువ మంది భారతీయులే ఉన్నారు. అయితే ప్రవచనం అంతా అయిపోయిన తర్వాత ప్రశ్నలు అడుగుతారు కదా. ప్రశ్నలు అడిగే సమయంలో అక్కడ ఒక బుద్ధిమంతుడు మంచి ప్రశ్న అడిగాడు అనమాట ప్రభుపాల వారిని. ప్రభుపాల వారు ఏమడిగారంటే, ఎవరైనా సరే జ్ఞానవంతులని చెప్పుకున్న వాళ్ళు మళ్ళీ ఇలానే సేమ్ ఇక్కడ ఎలాగైతే చెప్పారో అలా అనవసరమైన విషయం గురించి బాధపడడం సరైందేనా అని చెప్పేసి అడుగుతారనమాట. ఎవరైనా సరే గొప్పవాళ్ళు అనవసరమైన విషయం గురించి బాధపడడం అది బుద్ధిగల పనేనా అని అడుగుతారు. అంటే దాని అర్థం ఏంటంటే దాన్ని మళ్ళీ వివరిస్తున్నారు అనమాట. ఆ ప్రశ్న అడిగే వ్యక్తి మళ్ళీ వివరిస్తున్నాడు, దానికి ఎందుకు అలా అడుగుతున్నాడు అనేది వివరిస్తున్నాడు. ఎందుకంటే ఆయనకి మహాభారతం గురించి తెలుసు కాబట్టి, భారతీయుడు, సో మహాభారతం విన్నాడు కాబట్టి ఆయన అడుగుతున్నాడు అనమాట. అర్జునుడు అప్పటికే భగవద్గీత విన్నాడు, అవునా కదా. భగవద్గీత యుద్ధానికి ముందు భగవద్గీత పూర్తిగా విన్నాడు. విన్న తర్వాత ఏమని చెప్పాడు? కరిష్యే వచనం తవా, నువ్వు చెప్పినట్లుగానే చేస్తానని చెప్పాడు, యుద్ధం చేస్తానని చెప్పాడు, అవునా కదా. నువ్వు చెప్పినవన్నీ నేను స్వీకరిస్తాను, నేను అంగీకరిస్తాను. సర్వమేతధృతం మన్యే యన్మాం వదసి కేశవ, నువ్వు చెప్పిందంతా నిజమే, నేను అంగీకరిస్తానని చెప్పాడు. తర్వాత మళ్ళీ ఎప్పుడైతే తన కుమారుడు మరణించాడనే వార్త విన్నాడో వెంటనే మళ్ళీ దుఃఖానికి గురయ్యాడు, క్రోధానికి గురయ్యాడు. వెంటనే శపథం చేశాడు. ఏమని? సూర్యుడు అస్తమించే లోపల అశ్వత్థామని చంపేస్తారన్నాడు. శపథం చేశాడు. మళ్ళీ అలా ఎందుకు చేశాడు? ఎందుకు బాధపడుతున్నాడు? అంటే యుద్ధం ఎప్పుడైనా చేస్తున్నాడు, అందరిని చంపాల్సిందే. ప్రత్యేకంగా ఎంతోమంది చనిపోతున్నారు, అవునా కదా. అభిమన్యుడి కంటే ముందు ఎంతోమంది వీరులు చనిపోయారు. మరి అప్పుడు శపథం చేయలేదే ఎందుకు? అర్జునుడికి మళ్ళీ తన కుమారుడు అనేసరికి మళ్ళీ ఆ ప్రేమ ఆప్యాయత మళ్ళీ బయటకు ఎందుకు వచ్చాయి? అది సహజం. మన బంధువుల పట్ల మన బంధువుల పట్ల ప్రేమ ఆప్యాయతలు ఉండడం సహజమే. ప్రేమ లేకుండా ఎలా ఉండగలని చెప్పండి. కానీ అఫ్కోర్స్ మనం చాలా వరకు మనం బాహ్యంగా చూసేది ఏంటంటే, ఎవరికైతే ఆధ్యాత్మిక జ్ఞానం ఉండదో వాళ్ళు కేవలం తన బంధువులు అనుకునేవారు, అంటే తన రక్త సంబంధికులు మాత్రమే తన బంధువులు అని అనుకుంటారు. కానీ నిజానికి ఏంటంటే అందరినీ, ప్రతి జీవిని కూడా తన బంధువులుగా చూసేవాళ్ళు ఎవరు అంటే ఆధ్యాత్మిక జ్ఞానం ఉన్నవాళ్ళు. నిజంగా మనం చాలాసార్లు చెప్పుకున్నాం కదా, వైదిక సంస్కృతిలో ఒకప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఆధ్యాత్మిక జ్ఞానం ఉండేది కాబట్టి ప్రతి జీవిని కూడా ప్రేమించేవాళ్ళు అనమాట. ప్రతి జీవిని కూడా ప్రేమించేవాళ్ళు. ఒక భక్తుడు చెప్తున్నాడు, వాళ్ళ చిన్నప్పుడు వాళ్ళ ఊర్లో ప్రతి ఒక్కరు కూడా ఈ చీమల పుట్టపైన పిండి చల్లేవారంట. ఎందుకు? చీమలు తినడానికి. చూడండి, చీమల పైన కూడా దయ చూపిస్తున్నారు అన్నమాట. వాటికి ఆహారం ఎక్కడి నుంచి వస్తుంది అని చెప్పేసి వాటికి కూడా ఇప్పుడు కూడా అదేంటి పిండి పౌడర్ చల్లుతారు అనమాట. ఇప్పుడు కూడా చల్లుతారు పౌడర్ కదా. ఏం పౌడర్ చల్లుతారు? గెమాక్సిన్ పౌడరా? గెమాక్సిన్ పౌడర్ చల్లేస్తున్నారు, అవునా కదా. కానీ అప్పట్లో మరి చూడండి, అక్కడ ఆ భక్తుడు ఏం చెప్తున్నాడంటే, వాళ్ళ నానమ్మ ఒకసారి హాస్పిటల్లో అడ్మిట్ అయిందంట. ఆయన అనారోగ్యంతో హాస్పిటల్లో ఉందంట. చాలా రోజులు
ఏమంటారు, చైతన్యం లేకుండా కోమాలో ఉండిపోయిందనమాట. చాలా రోజుల తర్వాత ఒకరోజు మరి స్పృహలోకి వచ్చిందని తెలియగానే అక్కడ బంధువులందరూ కూడా తనను చూడడానికి వెళ్ళారంట. తనతో పాటు ఈ భక్తుడు కూడా వెళ్ళాడంట. వెళ్ళిన తర్వాత తను బంధువులందరినీ చూడగానే ఆమె మొట్టమొదటిగా ఏమడిగిందంటే తెలుసా? వాళ్ళ కోడల్ని పిలిచి పక్షులకి నీళ్లు పెట్టావా అని అడిగిందంట. ఇది నిజంగా జరిగింది. పక్షులకి నీళ్లు పెట్టావా అని అడిగిందంట. అంటే చూడండి, అసలు అన్ని రోజులు కోమాలోకి వెళ్ళిపోయిన తర్వాత అంత కాన్షియస్నెస్, అందరు బంధువులు ఉన్నారు, ఎవరేంటి అని అడగకుండా పక్షులకి నీళ్లు పెట్టావని అడుగుతుందనమాట. అంటే చూడండి, ప్రతి జీవుల పట్ల దయ ఉండేదన్నమాట యాక్చువల్ వాళ్ళకి. ఇది వైదిక సంస్కృతి. యూనో మన సనాతన ధర్మంని తెలుసుకున్న వారు ప్రతి జీవిని కూడా ప్రేమించేవాళ్ళు అనమాట యాక్చువల్. సో ఇప్పుడు కూడా బాధపడుతున్నారు. బంధువులు అంటే అందరికీ బాధ ఉంటుంది, బంధువులకి ఏమైనా జరిగినప్పుడు బాధ ఉంటుంది, కానీ కేవలం తన రక్త సంబంధికులే బంధువులు అని అనుకుంటున్నారు. కానీ ఎవరైతే ఆధ్యాత్మిక జ్ఞానం ఉందో వాళ్ళు వసుదైక కుటుంబం అంటే ప్రతి జీవిని కూడా కుటుంబ సభ్యులుగానే చూడగలరు అనమాట. అయితే అర్జునుడు ఇక్కడ మరి తన అంత భగవద్గీత అంతా విన్న తర్వాత కూడా మళ్ళీ తన పుత్రుడు ఎప్పుడైతే చనిపోయాడని తెలిసిందో అప్పుడు దుఃఖిస్తున్నాడు. నిజం చెప్పినట్టు ఏంటంటే సహజమే అది. మరి అది సమంజసమేనా అని ఆయన ప్రశ్న అడిగాడు ప్రభుపాల వారిని. ప్రభుపాల వారు ఏమన్నారు? ఏమంటారు, సమంజసమేనా? ప్రభుపాల వారు ఏమన్నారంటే, అర్జునుడేం మూర్ఖుడు కాదు, కానీ మన బంధువుల పట్ల ప్రేమ అనేది సహజంగా ప్రేమ అర్జునుడు కనబరిచినప్పటికీ కానీ తన ధర్మాన్ని మాత్రం అర్జునుడు విడిచిపెట్టలేదే. అవునా? ధర్మాన్ని విడిచిపెట్టాడు అర్జునుడు? అది ఎప్పుడు? భగవద్గీత అంటే యుద్ధానికి ముందు అర్జునుడు అంటే అభిమన్యుడి వార్త విన్న తర్వాత ధర్మాన్ని విడిచిపెట్టాడా? అంటే భగవద్గీత విన్న తర్వాత ధర్మాన్ని విడిచిపెట్టాడా? లేదు, తన ధర్మాన్ని మాత్రం పాటించాడు. అక్కడ ధర్మాన్ని విడిచిపెట్టలేదన్నమాట. సో అది ప్రభుపాల వారు అదే చెప్తారనమాట. మరి అర్జునుడు తన కుమారుడి పట్ల ప్రేమను కనబరిచినప్పటికీ కూడా, బాధపడ్డప్పటికీ కూడా, కుమారుని మరణ వార్త విని బాధపడ్డప్పటికీ కూడా ఆయన తన ధర్మాన్ని విడిచిపెట్టలేదు. అక్కడ పాండవులందరూ భయపడతారనమాట. అర్జునుడు ఏమనుకుంటాడో, ఏం చేస్తాడో, మరి అక్కడ ఏంటి, ఎలాంటి పరిస్థితుల్లో అభిమన్యుడు మరణించాడో తెలుసు కదా మనకందరికీ. చక్ర వ్యూహంలో ప్రవేశిస్తాడు. ఎందుకు అప్పటికి అర్జునుడికి అభిమన్యుడికి తప్ప ఇంకెవరికి తెలీదు చక్ర వ్యూహంలోకి ప్రవేశించడం. అఫ్కోర్స్ కృష్ణుడికి తెలుసు, కానీ కృష్ణుడు అర్జునుడు ఎక్కడ ఉన్నారు? చాలా దూరంగా ఉన్నారు. కావాలని కృష్ణుడు అర్జునుడిని దూరంగా తీసుకెళ్తారు కౌరవులు. తర్వాత ఇక్కడ చక్ర వ్యూహాన్ని ఏర్పాటు చేసేసి అందరినీ చంపుదాం అనుకునే సమయంలో అప్పుడు అభిమన్యుడు చెప్తాడనమాట, నేను ముందుగా వెళ్తాను, తనకు తెలీదు, లోపలికి వెళ్ళడం తెలుసు కానీ బయటికి వెళ్ళడం ఎలా రావాలో ఇంకా నేర్చుకోలేదు. అయినప్పటికీ సో నా వెంట మీరందరూ రండి, మన లోపలికి వెళ్ళి అందరినీ సంహరించేద్దామని చెప్పేసి అభిమన్యుడు అంటాడనమాట. కానీ ఈ విషయం కౌరవులకు తెలిసి జయద్రథుడు ఏం చేస్తాడంటే అభిమన్యుడు లోపలికి వెళ్ళడం మొదలుపెట్టగానే మిగతా వాళ్ళందరినీ కూడా ఆపేస్తాడనమాట. మరి ఎలా ఆపగలడు? జయద్రథుడు అంత గొప్ప యుద్ధవీరుడేం కాదు, అంత గొప్పవాడేం కాదు. మరి అక్కడ మిగతా పాండవులందరూ సాధారణమైన వ్యక్తులేం కాదు కదా. కానీ జయద్రథుడికి ఒక వరం ఉంటుందన్నమాట పరమశివుడి ద్వారా. ఏమని ఉంటుందంటే ఆయన జీవితంలో ఒక్కసారి పాండవులందరినీ ఓడించగలడు. అర్జునుడు తప్ప మిగతా వాళ్ళందరినీ జీవితంలో ఒక్కసారి మాత్రం ఓడించగలడు అని వరం ఉంటుందన్నమాట. ఆ వరాన్ని ఇప్పుడు ఉపయోగించుకుంటాడు. ఆ వరంతో అందరినీ అక్కడ నిలిపేస్తాడనమాట. ఓడిస్తాడంటే లోపలికి వెళ్లకుండా అడ్డుకుంటాడనమాట, చక్రవ్యూహంలోకి ప్రవేశించకుండా. అప్పుడు ఇంకా అభిమన్యుడు లోపలికి వెళ్ళిపోయిన తర్వాత మిగతా వాళ్ళందరూ, అది కూడా ఏంటంటే అప్పుడు అంత సులభంగా ఏం చంపలేకపోయారు. లోపల చక్రవ్యూహం లోపల పెద్ద పెద్ద వీరులందరూ ఉన్నారు కౌరవుల వైపు. అయినా సరే అభిమన్యుని చంపడానికి చాలా సమయం పట్టిందంట. అభిమన్యుడు అందరిని ఎదుర్కొని చివరికి అతన్ని మోసం చేసి చంపేస్తారు, అందరూ కలిసి ఒకేసారి దాడి చేసి. సో ఆ విధంగా మరి అలా జరిగింది. మరి అలాంటి మనందరం పెద్ద పెద్ద వాళ్ళందరం ఉండగా చిన్నపిల్లాడిని ముందు చక్రవ్యూహంలోకి పంపించి ఆయనకు మరణానికి కారణమయ్యాం. ఇప్పుడు అర్జునుడికి ఏం చెప్దామని అందరూ అనుకుంటారు. అర్జునుడు కొంచెం ఆలస్యంగా వస్తాడు, ఎందుకంటే దూరంగా ఉన్నాడు కదా. యుద్ధం అయిపోయిన తర్వాత తన అందరూ సేద తీరే ఆ స్థలానికి వచ్చేసరికి
ఈ వార్త అందరూ చెప్పలేక భయపడుతూ ఉంటారు అనమాట. కానీ ఎప్పుడైతే వింటాడో అర్జునుడు వెంటనే కోపం వస్తుంది. సో అయినప్పటికీ ఏంటంటే అక్కడ తన ధర్మాన్ని మాత్రం తను విడిచిపెట్టాడు అనమాట, యుద్ధాన్ని కొనసాగిస్తాడు. సో అది ముఖ్యమైన విషయం అని ప్రభుపాద చెప్తారనమాట. ఇలా ఒక వ్యక్తి సమాజంలో ఎంత గొప్ప వ్యక్తి గొప్ప స్థానంలో అయినా ఉండవచ్చు, కానీ ఆత్మజ్ఞానం లేకపోతే మాత్రం తన ధర్మాన్ని నిర్వర్తించలేరన్నమాట. మరి మన జీవితంలో ఆత్మజ్ఞానం అనేది చాలా చాలా ముఖ్యం. మన ధర్మాన్ని నిర్వర్తించాలంటే ఆత్మజ్ఞానం అనేది చాలా ముఖ్యం అన్నమాట. లేకపోతే అసలు జీవితం యొక్క గమ్యం ఏంటి, జీవితం యొక్క లక్ష్యం ఏంటి అని అర్థం చేసుకోవడం సాధ్యం కాదు. ఈ మధ్య ఒక జరిగిన సంఘటన ఏంటంటే, ఒక ఇస్రో సైంటిస్ట్ అంటే చాలా గొప్పవాడు కదా, ఎంతో చదువుకున్నవాడు, ఎంతో జ్ఞానవంతుడు, అవునా కదా? మరి అలాంటి గొప్ప సైంటిస్ట్ ఏం చేశాడట, ఆయన బాగా చదువుకున్నాడు అంటే పెద్ద పెద్ద రాకెట్లని చంద్రమండలంపైకి పంపించాడు. అంటే అందులో పాల్గొన్నారు అంత జ్ఞానం ఉన్నవాళ్ళు. ఆయన కొంచెం వృద్ధాప్యంకి వచ్చిన తర్వాత వాళ్ళ పిల్లలందరూ కూడా విదేశాల్లో స్థిరపడ్డారంట. తనకు ఒక ఐ థింక్ నాకు తెలిసినంత వరకు కూతురు ఉందనుకుంటా, వాళ్ళు విదేశాల్లో ఉన్నారంట. అయితే తన భార్య కూడా, అంటే వీళ్ళిద్దరూ భార్యాభర్తలు ఇద్దరు కూడా ముసలితనంలో ఉన్నారు. ఆయన బాధపడ్డాడంట, ఎవరు చూసుకుంటారు మమ్మల్ని వృద్ధాప్యంలో. ఆయన అనుకున్నాడంట, నేనున్నంత వరకు నా భార్యని నేను జాగ్రత్తగా చూసుకుంటాను, ఒకవేళ నేను చనిపోతే భార్యను ఎవరు చూసుకుంటారు? తన పిల్లలు, తన కూతురు తన తల్లిని సరిగా చూసుకుంటుందో లేదో అనే సందేహాన్ని కలిగింది. ఏం చేశాడంటే తెలుసా, భార్యని చంపేశాడంట. భార్యని గొంతు కోసి చంపేశాడంట. ఈ మధ్య వార్త అన్నమాట. యాక్చువల్లీ ఎందుకు? భయంతో. ఏంటా భయం? వృద్ధాప్యంలో ఎలా ఉంటుంది నా భార్య ఒంటరిగా అనే భయంతో. ఎలా అనిపిస్తుంది మీకు వింటే ఈ వార్త? ఎంత బుద్ధి తక్కువ పని అని అనిపిస్తుందా లేదా? అవునా కదా? కానీ చేసిన వాళ్ళు ఎవరు? పెద్ద సైంటిస్ట్, చాలా చదువుకున్న వ్యక్తి, జ్ఞానవంతుడు, సమాజం దృష్టిలో చాలా ఉన్నత స్థితిలో ఉన్నవాడు. కానీ అది సరి అయిన పనేనా? తను ఏమనుకున్నాడంటే, ఇన్ని రోజులు తన భార్యను పోషించింది ఎవరు? నేనే పోషించాను, నా భార్యని, కుటుంబాన్ని నేనే రక్షించాను అని అనుకుంటున్నాడు. ఎందుకంటే భగవంతుని గురించిన జ్ఞానం లేదు కాబట్టి ఆయన సరిగా వ్యవహరించలేదన్నమాట. యూనో బుద్ధితో వ్యవహరించలేకపోయాడు. చూడండి ఎంత అజ్ఞానం అది. ప్రతి ఒక్కరు కూడా వారి సమయానికి ప్రతి ఒక్కరు కూడా మరణిస్తారు. భగవంతుడే అందరినీ పోషిస్తున్నాడు. ఎప్పుడు ఎవరు ఎలా జీవించాలనేది భగవంతుడి చేతిలో ఉంటుంది. మన ధర్మం ఏంటి? భగవంతుడు మన కర్మ ప్రకారం మనకు జరిగిన పరిస్థితిని అంగీకరిస్తూ, మన కర్మను మనం అనుభవిస్తూ, మన విధిని మనం అంగీకరిస్తూ జీవితాన్ని కొనసాగించాలి. అంతే కదా? మన ధర్మాన్ని పాటిస్తూ ఉండాలి, అంతే. కానీ ఎప్పుడు మరణించడం అనేది మన చేతిలో ఉంటుందా? భగవంతుడి చేతిలో ఉంటుంది. ఆధ్యాత్మిక జ్ఞానం ఉన్నవారికి ఎవరికైనా సరే ఈ విషయం అర్థమవుతుంది. కానీ అంత చదువుకున్న వ్యక్తి కూడా అంత అజ్ఞానంగా వ్యవహరించాడు చూడండి. సో అందుకనే అంటారనమాట. యాక్చువల్లీ నేను అక్కడ కృష్ణుడు కూడా అర్జునుడు ఏమంటున్నాడు, నీవు పండితులాగా మాట్లాడుతున్నావు కానీ నువ్వు మూర్ఖుడివి, అజ్ఞానివి అని చెప్తున్నాడు అనమాట. సో మరి పాండిత్యం అంటే ఏంటి? పాండిత్యం అంటే ఏదో గొప్పగా సంపాదించడం, సమాజంలో ఉన్నత స్థానాన్ని పొందడం కాదు. ఆధ్యాత్మిక జ్ఞానాన్ని కలిగి ఉండడం అనేది నిజమైన పాండిత్యం అన్నమాట. యాక్చువల్లీ ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పొందడం, పెద్ద పెద్ద పట్టాలు ఉండడం అని కాదు. ఒకప్పుడు మన వైదిక సంస్కృతిలో ప్రతి ఒక్కరు కూడా, ఈ పాఠశాలలకు వెళ్ళని వాళ్ళు కూడా ఆధ్యాత్మిక జ్ఞానాన్ని కలిగి ఉండేవాళ్ళు అనమాట. మనందరికీ తెలుసు, మీరు అందరూ చాలాసార్లు వినే ఉంటారు. ఒక వ్యక్తి, ఒక పండితుడు పడవలో వెళ్తుంటాడంట. విన్నారా? చాలామంది తెలుసు. పడవలో వెళ్ళినప్పుడు పడవ నడిపే వ్యక్తిని పండితుడు అడుగుతాడంట, నీకు ఈ శాస్త్రం తెలుసా, ఆ శాస్త్రం తెలుసా, అన్ని శాస్త్రాలు తెలుసా అని అడుగుతాడు. అప్పుడు పడవ నడిపే వాడికి ఏం తెలుస్తుంది పాపం, అది తెలియదండి అని చెప్పేసి అన్నాడు. తెలియదండి అని చెప్తే అప్పుడు ఆ పండితుడు అన్నాడంట, నీ సగం జీవితం వృధా.
నీకు ఏ వేదం తెలియదు, ఏ శాస్త్రాలు తెలియవు, నీ సగం జీవితం వృధా అని చెప్పేసి అంటాడు అనమాట. అది కొద్దిసేపటికే అక్కడ కొంచెం తుఫాన్ వచ్చిందంట. తుఫాన్ వచ్చేసి పడవంతా ఊగుతుందనమాట. అప్పుడు ఆ పడవ నడిపేవాడు అడిగాడంట, "ఆ, ఏమండి మీకు ఈత కొట్టడం వచ్చా అని చెప్పేసి అడిగాడంట. అప్పుడు పండితుడు నాకు రాదన్నాడంట. మీ పూర్తి జీవితం వృధా అన్నాడంట. అవునా కదా? సో మరి ఈ కథలో నుంచి మనం ఏం నేర్చుకోవాలంటే, చూడండి, భౌతిక ప్రపంచం అనేది ఒక భవసాగరంతో పోల్చబడింది. అవునా కదా? మనం చాలాసార్లు ఏమంటారు, భౌతిక ప్రపంచాన్ని భవసాగరం అంటారు, సంసార సాగరం. ఈ సాగరం అంటే సముద్రంతో పోల్చబడింది. మరి ఈ సముద్రంలో ఎవరైనా సరే ప్రయాణిస్తున్నారంటే మొట్టమొదటిగా ఏం నేర్చుకోవాలి? ఈత కొట్టడం నేర్చుకోవాలి. అవునా కదా? అలాంటి ప్రయాణం చేయాలంటే మనకి ఈత వచ్చి ఉండాలి. ఎందుకంటే ఏదైనా ఆపద కలిగితే మనల్ని మనం రక్షించుకోలేం. అవునా? కోర్స్, కానీ కనీసం మనల్ని మనం రక్షించుకోవడానికి మనకి ఎంతో కొంత జ్ఞానం ఉండాలి కదా. ఇప్పుడు సముద్రంలో ప్రయాణం చేయాలన్నా కూడా వాళ్ళు కొన్ని ముందు చెప్తారనమాట. ఏంటి, ఒకవేళ పడవ మునిగిపోతే ఏం చేయాలి, ఆ లైఫ్ జాకెట్స్ ఉంటాయి, లేకపోతే కనీసం ఆ జ్ఞానమైనా ఉండాలా లేదా? ఉండాలా లేదా? అంటే భౌతిక ప్రపంచంలో మనం జీవితాన్ని కొనసాగిస్తున్నామంటే అసలు ఈ జీవితం అంటే ఏంటి, ఈ జీవితం ఎలాంటిది, ఈ జీవితంలో ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయి అనేది తెలుసుకొని ఉండాలి. అవునా? అవునా కదా? మరి ఈ రోజుల్లో మనకి విద్యా సంస్థల్లో అలాంటి విద్య ఎక్కడైనా బోధిస్తున్నారా? మన జీవితానికి సంబంధించిన మన జ్ఞానం ఎక్కడైనా బోధిస్తున్నారా? జీవితం అంటే ఏంటి తెలియక చాలామంది ఇప్పుడు ఆ ఇస్రో సైంటిస్ట్ లాగా ఆయనకి కనీస జ్ఞానం కూడా లేదన్నమాట. యాక్చువల్లీ అంత గొప్ప జ్ఞానం అంటే పట్టాభద్రుడు, కానీ కనీస జ్ఞానం లేదన్నమాట యాక్చువల్లీ. సో అదేవిధంగా ఏంటంటే మనకి ఇప్పుడు బయట ప్రస్తుతం ఉన్న విద్యా సంస్థల్లో అనేక రకాల విషయాల్ని మనకు బోధిస్తున్నారు, కానీ అసలు మానవ జీవితం అంటే ఏంటి, మానవ జీవితం ఎందుకు ముఖ్యం అనేది మాత్రం ఎవరు కూడా నేర్పించట్లేదు. అంతిమంగా ఏం జరుగుతుంది, జీవితం అంటే ఏం తెలియకుండానే చాలామంది మీరు చూసినట్లయితే ఈ రోజుల్లో పెద్ద పెద్ద కాలేజీల్లో కూడా ఆత్మహత్యలు చేసుకుంటున్నారనమాట. యాక్చువల్లీ ఏదో చదువు రాని వాళ్ళు కాదు, ఐఐటిలో స్టూడెంట్స్ కూడా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఎందుకు అలా జరుగుతుందంటే ఆత్మజ్ఞానం లేకపోవడం వల్ల, అసలు జీవితం అంటే ఏంటో సరైన అవగాహన లేకపోవడం వల్ల చాలామంది జీవితంలో అనేక సందిగ్ధతలకు గురై జీవితాన్ని వృధా చేసుకుంటున్నారనమాట. మరి ఆత్మజ్ఞానం అంత ముఖ్యం అనమాట. అందుకనే మొదట్లోనే ఈ భగవద్గీత మొదట్లోనే కృష్ణుడు అర్జునుడికి ఆత్మజ్ఞానాన్ని బోధిస్తున్నాడు అనమాట. ఆత్మజ్ఞానం ఉన్న తర్వాత మన జీవితాన్ని అర్థం చేసుకోవడం సులభం అవుతుంది. మనం చెప్పినట్టు ఏంటంటే అర్జునుడు మరి తన బంధువులను చూసి దుఃఖిస్తున్నాడు. మనకందరికీ మరణం అంటే అందరికీ భయమే, అవునా కదా? కానీ భగవద్గీత ఏం చెప్తుంది, జాతసిహి ధ్రువోర్ మృత్యుర్ ధ్రువం జన్మ మృతస్య చ. పుట్టిన వారికి మరణం తప్పదు, మరణించిన వారికి మళ్ళీ జన్మ తప్పదు. పుట్టిన వాళ్ళందరూ మరణిస్తాం, మనందరం కూడా మరణించాల్సిందే. అది అంగీకరించవలసిన సత్యం, అందరూ అంగీకరించవలసిన సత్యం. కానీ ఎలా మరణిస్తున్నాం, అసలు ఈ జీవితాన్ని ఉన్నంతకాలం జీవితాన్ని ఎలా గడుపుతున్నాం, భవిష్యత్తుకి అంటే భవిష్యత్తు జన్మకి మనం సిద్ధమై జీవించాలన్నమాట. ఎందుకంటే కాలం సుదీర్ఘమైనది. ఆ సుదీర్ఘమైన కాలంలో మన జీవితం అనేది చిన్న ఏమంటారు నీటి బుడగ లాంటిది అంటారు, ఒక క్షణంలో అయిపోతుంది. అవునా కదా? కాలం అనేది చాలా సుదీర్ఘమైనది. భౌతిక ప్రపంచంలో జన్మ అనేది తాత్కాలికం అన్నమాట యాక్చువల్లీ. అందుకనే ఒకసారి నారద ముని త్రిలోకాలని పర్యటిస్తుంటాడు కదా. ఒకసారి లోమశ ఋషిని కలుస్తాడంట ఆయన. లోమశ ఋషి, లోమ అంటే అది సంస్కృతం, దాన్ని తెలుగులో రోమ అంటారు అనమాట. యాక్చువల్లీ రోమ అంటే రోమాలు అంటే వెంట్రుకలు కదా. మన శరీరంలో అనేక సంఖ్యలో వెంట్రుకలు ఉన్నాయి కదా. ఆయనకి లోమశ ఋషి అని ఎందుకు పేరు వచ్చిందంటే ఆయన శరీరం పైన మనకు సాధారణంగా మనకి ఉండకంటే ఎక్కువ రోమాలు ఉన్నాయంట. సాధారణంగా మనకందరికీ ఎలాంటి రోమాలు ఉంటాయో అంతకంటే ఎక్కువగా రోమాలు ఉన్నాయంట. అందుకని ఆయన పేరు
లోమస ఋషి. అయితే ఆయన ఒకసారి తపస్సు చేస్తున్నాడంట. తపస్సు చేస్తున్నప్పుడు నారదముని అక్కడికి వెళ్ళాడంట. నారదముని వెళ్ళి అక్కడికి వెళ్ళి ఆయన అడిగాడంట, మీరు ఇలా తపస్సు చేస్తున్నారే, మీరు దేనికోసం తపస్సు చేస్తున్నారు, అసలు మీరు ఎక్కడ ఉంటారు అంటే, ఎక్కడ ఉండడం ఏంటి, నేను ఇక్కడే ఉంటాను, జీవితం యొక్క పరమార్థం తెలుసుకోవాలంటే, పరమార్థాన్ని గమ్యాన్ని సాధించాలంటే మనం తపస్సు చేయాలని చెప్పాడంట ఆయన. మరి మీరు ఎక్కడ ఉంటారంటే, నేను ఇక్కడే ఉంటానంట. అదేంటి మీ ఆశ్రమం ఎక్కడ? ఎలాంటి ఆశ్రమం లేకుండా, ఆశ్రయం లేకుండా తన అలా ఎండలో నిలబడి తపస్సు చేస్తున్నాడు అనమాట. ఎందుకు అలా చేస్తున్నారు అని చెప్పేసి అడిగాడంట. నాకంత సమయం లేదన్నాడంట. ఒక కుటీరాన్ని ఏర్పరచుకోవడానికి నాకంత సమయం లేదన్నాడంట లోమస ఋషి. కానీ లోమస ఋషి యొక్క జీవితకాలం ఎంతనో తెలుసా? లోమస ఋషి యొక్క జీవితకాలం ఎంత అంటే, ఆయనకు ఒక వరం ఉందంట. ఆయన శరీరం పైన ఉన్న వెంట్రుకలన్నీ రాలి పడిపోయినప్పుడు అప్పుడు మాత్రమే ఆయన మరణిస్తాడంట. ఎప్పుడు మరణిస్తాడు? శరీరం పైన ఉన్న వెంట్రుకలన్నీ రాలి పడిపోయినప్పుడు అప్పుడు మరణిస్తాడంట. ఎప్పుడు పడిపోతాయంట మరి తన పైన, శరీరం పైన ఉన్న వెంట్రుకలు అంటే, ఒక్క వెంట్రుక ఒక బ్రహ్మ మరణించిన తర్వాత పడిపోతుందంట. బ్రహ్మ ఎంతకాలం ఉంటాడో అంతకాలం తర్వాత ఒక్క శరీరంలో ఒక వెంట్రుక పడిపోతుందంట. బ్రహ్మ ఎంతకాలం జీవిస్తాడు తెలుసా? 100 సంవత్సరాలు జీవిస్తాడు. 100 సంవత్సరాలు జీవిస్తాడు. 100 సంవత్సరాలు అంటే మన 100 సంవత్సరాలు కాదు. ఆయన 100 సంవత్సరాలు అంటే, ఆయన 100 సంవత్సరాలు లెక్క పెట్టాలంటే మనకి ఆయన ఒక రోజు ఎంతనో భగవద్గీతలో చెప్పబడింది. సహస్రయుగ పర్యంతం అహర్యద్ బ్రహ్మణో విదుహు. బ్రహ్మ ఒక రోజు ఎంత ఉంటుందంటే తెలుసా? మనకి 4 యుగాలు ఉన్నాయి. కలియుగం ఎంత? 4,32,000 సంవత్సరాలు. దెన్ త్రేతాయుగం దానికి రెట్టింపు. ద్వాపరయుగం దానికి కలియుగానికి 3 రెట్లు. సత్యయుగం కలియుగానికి 4 రెట్లు. అంటే 10 × 4,32,000 సంవత్సరాలు. ఇది ఒక మహాయుగం. ఇలాంటి మహాయుగాలు 1000 అయితే, అంటే 1000 × 10 × 4,32,000 సంవత్సరాలు. ఇంత అయితే బ్రహ్మకు ఒక రోజు అంట. ఇంతకాలం అయితే బ్రహ్మకి ఒక రోజు. ఆయనకు అదేంటే ఒక రోజు అంటే ఒక పగలు, ఒక రోజు కాదు, ఒక పగలు. అలా రాత్రి కూడా సేమ్ అదే సమయం ఉంటుందన్నమాట. అంటే 12 గంటలు బ్రహ్మ, 12 గంటలు 1000 × 10 × 4,32,000 సంవత్సరాలు బ్రహ్మకి 12 గంటలు. మిగతా రాత్రి 12 గంటలు మళ్ళీ సేమ్ అదే సమయం. అలా ఆయనకి ఒక్క రోజు అవుతుంది. అలా ఆయనకి రోజుకి 12 గంటలు, 24 గంటలు, నెలకి 30 రోజులు. అలా 12 నెలలు అయితే సంవత్సరం. అలా 100 సంవత్సరాలు అయితే అప్పుడు చనిపోతాడు బ్రహ్మ. అప్పుడు లోమస ఋషి శరీరం పైన ఒక వెంట్రుక పడిపోతుందంట. ఒక్క వెంట్రుక పడిపోతుంది. అలా మరి శరీరం పైన ఎన్ని వెంట్రుకలు ఉన్నాయి? అందరు బ్రహ్మలు చనిపోయిన తర్వాత కానీ ఆయన చనిపోడు. ఆయన ఏమన్నాడంటే తెలుసా? నాకు కుటీరం కట్టుకోవడానికి సమయం లేదు, నేను భగవంతుడి పైన ధ్యానం చేయాలి, జీవితం యొక్క లక్ష్యాన్ని సాధించాలి అని అన్నాడంట. కానీ అక్కడ మనకి భాగవతం ఏం చెప్తుందంటే, కానీ ప్రస్తుతం మానవులు ఎలా జీవిస్తున్నారు? ఈ జన్మ శాశ్వతమైనది అని అనేక రకాలైన ప్రణాళికలు వేస్తున్నారనమాట, ప్లాన్ చేసుకుంటున్నారు. ఒక ఇల్లు సరిపోవట్లేదనమాట. ఇల్లు తర్వాత ఇల్లు కట్టాలి, పెద్ద ఇల్లు కట్టాలి, ఇంకా పెద్ద ఇల్లు కట్టాలి, ఇంకా పెద్ద కారు కట్టాలి, ఎన్నో రకాల ప్రణాళికలు వేస్తున్నారు. కానీ ఆ ప్రణాళికలన్నీ కూడా వృధా. ఎప్పుడు వృధా? ఆత్మజ్ఞానం లేకపోతే ఎన్ని సాధించినా కూడా వృధానే, అంతే కదా. ఇంతకుముందు చెప్పినట్లు ఏంటంటే, ఆ వ్యక్తి, ఆ పండితుడు అన్ని శాస్త్రాలు చదివాడు కానీ ఈత కొట్టడం రాదు. అలానే మనకి ఎంత పండితులమైనా సరే, ఎంత సంపాదించినా సరే, జీవితంలో ఎన్ని సాధించినా సరే, ఆత్మజ్ఞానం లేకపోతే అన్నీ వృధానే. అందుకని లోమస ఋషి అంటున్నాడు అనమాట, యాక్చువల్గా ఆత్మజ్ఞానాన్ని పొందడం, మనం తపస్సు చేయాలి, మానవ జీవితంలో తపస్సు చేయాలి, భగవంతుని సాక్షాత్కారం చేసుకోవాలి. లేకపోతే ఎన్ని చేసినా కూడా వృధానే, అవునా కదా. మరణం అంటే అందరికీ భయం ఉంటుంది, కానీ దానికి సిద్ధపడాలి. లోమస ఋషి ఏం చెప్తున్నాడంటే, దానికి సిద్ధపడాలి. మరణానికి సిద్ధపడడం అంటే మళ్ళీ జన్మకు మనం సిద్ధం అవ్వాలి. ఈ జన్మలో మనం ఏం చేయాలి? మళ్ళీ జన్మ ఎలాంటి జన్మ మనం పొందాలి అనే దాని గురించి మనం ప్రయత్నించాలి. ఈ జన్మలో ఎలాంటి జన్మ కావాలి?
ఎలాంటి జన్మ కోసం మనం ప్రయత్నించాలి? ప్రభుపాల వారిని ఒకసారి ఇంకొక ప్రదేశంలో, అమెరికాలో అనుకుంటా, ఒక వ్యక్తి ఇదే అనే ప్రశ్న అడిగాడంట. ఈ కృష్ణ చైతన్యాన్ని పాటించడం వల్ల మాకు లాభం ఏంటి అని అడిగాడంట. కృష్ణ చైతన్యాన్ని పాటించిన వ్యక్తికి ఏం లాభం కలుగుతుంది అని చెప్పేసి అడిగాడంట. అప్పుడు ప్రభుపాల వారు చెప్పారంట, ఆయనకు మరణం లేకుండా అవుతుంది అని చెప్పారంట. ఎవరైతే కృష్ణ చైతన్యాన్ని పాటిస్తారో వాళ్ళకి మరణం ఉండదని చెప్పారంట. నిజమేనా? కృష్ణ చైతన్యాన్ని పాటించిన వాళ్ళందరికీ కూడా మరణం ఉండదా? మనందరం మరణించకుండా ఉంటామా? ఉండగలమా? మరణిస్తాం. కానీ ఏంటి ప్రభుపాల వారు ఎందుకు చెప్తున్నారు మరి మరణం లేకుండా ఉంటామని ఎందుకు చెప్తున్నారు? మళ్ళీ ఒకసారి మరణిస్తే మళ్ళీ భౌతిక ప్రపంచంలో జన్మించాల్సిన అవసరం లేదు. మళ్ళీ మరణం అనేది ఉండదు అని చెప్తున్నారు అన్నమాట. సో దానికోసం అలా మళ్ళీ పునరపి జననం పునరపి మరణం లేకుండా ఉండే విధంగా మనం ఈ జీవితాన్ని గడపాలి. ఈ జీవితంలో మనం శాశ్వతంగా, అంటే మళ్ళీ శాశ్వతమైన జన్మను పొందేదానికి మనం ప్రయత్నించాలి. దానికోసం మనం ప్రయత్నించాలి. అందుకనే ఇక్కడ అర్జునుడు ఏంటంటే, తను భగవద్గీత అంత విన్న తర్వాత, అంటే ముందుకి, అంటే మొదటి అధ్యాయంలో తను బంధువులన్నీ చూసి బాధపడ్డా సరే ప్రభుపాల వారు ఎందుకు రాశారంటే, భక్తుడికి ప్రతి ఒక్కరి పట్ల దయ అనేది ఉంటుంది. మరణం అంటే అర్జునుడు కూడా బాధే. మన మరణం కంటే మన బంధువుల యొక్క మరణం ఎక్కువ బాధను కలిగిస్తుంది. కానీ భక్తులకి ప్రతి జీవి యొక్క మరణం కూడా బాధను కలిగజేస్తుంది. కేవలం మన బంధువులనే కాదు, మనం ప్రేమించిన వారనే కాదు, అంతే కదా. కొన్నిసార్లు మనం చూస్తుంటాం, రోడ్డు పైన వెళ్తుంటే కూడా ఎంతోమంది మరణిస్తున్నారు. కానీ వాళ్ళని చూసి కూడా మనకు బాధ కలుగుతుంది. కానీ మన సొంత వాళ్ళు మరణించినప్పుడు అంత బాధ కలగకపోవచ్చు. కానీ ప్రేమ అనేది అందరికీ ఉంటుంది, బాధ అనేది అందరికీ ఉంటుంది. కానీ భక్తులకి ఏంటంటే అసలు ఇలాంటి పరిస్థితులు ఎవరికి రాకూడదు అని ఆలోచిస్తారనమాట. యాక్చువల్లీ అందుకనే కృష్ణుడు చెప్తున్నాడు అనమాట అర్జునుడికి, అశోచ్యాన్ అన్వశోచస్త్వం ప్రజ్ఞావాదాంశ భాషసే గతాసు నగతాసుంశ నాను శోచంతి పండితాహ అని చెప్తున్నారు అనమాట. యాక్చువల్లీ అలా తాత్కాలికమైన విషయాన్ని గురించి ఎక్కువగా ఆలోచించకూడదు. మనం ఆలోచించకుండా ఉండలేం. మన జీవితాన్ని ఎలా కొనసాగించాలి, మన బంధువుల్ని, మన కుటుంబాన్ని ఎలా పోషించాలి, మనం వృత్తి వ్యాపారం ఎలా చేయాలని ఆలోచించకుండా ఉండలేం. కానీ అన్నిటికంటే ముఖ్యమేంటి, అర్జునుడు తన కుమారుడి మరణాన్ని విన్న తర్వాత తను దుఃఖించినా సరే తన ధర్మాన్ని మాత్రం విడిచిపెట్టలేదు. ఆ విధంగా ఏంటంటే మనకి ఈ భౌతిక జీవనాన్ని కొనసాగించడం తప్పదు, భౌతిక బంధాలని కొనసాగించడం తప్పదు. కానీ మన అంతిమమైన ధర్మం ఏంటి? ప్రభుపాల వారి భాష్యంలో రాశారు కదా, అర్జునుడు ఏమన్నాడంట, రాజకీయాలు లేదా సామాజిక పరిస్థితుల కంటే ధర్మానికే ఎక్కువ ప్రాముఖ్యం ఇవ్వాలని అర్జునుడు వాదించాడు. కానీ భౌతిక పదార్థము, ఆత్మ, భగవంతుని గురించిన జ్ఞానము ధర్మసూత్ర సముదాయం కంటే ఇంకా ఎక్కువైనది. ధర్మాన్ని పాటించడం కంటే, అంటే లౌకిక ధర్మాన్ని పాటించడం కంటే కూడా ఆత్మజ్ఞానం అనేది ఇంకా ఉన్నతమైనది అని అర్జునుడు మొదట్లో తెలుసుకోలేకపోయాడు. కానీ అది తెలుసుకోవడం ముఖ్యమైన మనకి. సో అప్పుడే మనం జీవితాన్ని సరైన విధంగా జీవించగలం, మనం భయం లేకుండా ఉండగలం అన్నమాట. యాక్చువల్లీ దుఃఖం లేకుండా జీవించగలుగుతాం, సో దుఃఖించకుండా జీవించగలుగుతాం అన్నమాట. యాక్చువల్లీ సో అది మనం మానవ జీవితంలో మనం సాధించాల్సిన స్థితి. లేకపోతే ఈ ఆత్మజ్ఞానం లేకపోతే ఇంతకుముందు చెప్పినట్లు ఆ ఇస్రో సైంటిస్ట్ లాగా ఎందరో వాళ్ళ జీవితాన్ని యొక్క పరమార్థాన్ని తెలుసుకోకుండా జీవితాన్ని వృధా చేసుకుంటున్నారు. జీవితంలో ఆయన ఏమనుకున్నాడు, చాలా గొప్ప స్థితికి వచ్చాను, ఎన్నో సాధించాను, పిల్లల్ని అమెరికాకు పంపించాను, ఉన్నత విద్యలు చదివించాను, జీవితంలో చాలా సాధించవలసిన అన్నీ కూడా సాధించాను అనుకున్నాడు. కానీ అసలు జ్ఞానం ఆయనకు తెలియకుండా పోయింది, ఆత్మజ్ఞానం తెలియకుండా లేకపోయింది కాబట్టి అలాంటి పని చేశాడు అనమాట. అది అందుకనే ఆత్మజ్ఞానం లేని వాళ్ళందరూ కూడా మూర్ఖులే అంటున్నారు. ఆత్మజ్ఞానం లేని అందరూ కూడా అజ్ఞానులే, మూర్ఖులే. సో కాబట్టి మరి ఆత్మజ్ఞానం అనేది
అంత సులభమేం కాదు. అర్జునుడు కూడా ఆత్మజ్ఞానం ఉన్నా సరే అప్పటి వరకు తను రకరకాలుగా వాదించాడనమాట కృష్ణుడితో. అందుకనే కృష్ణుడు ఏమనుకున్నాడు చివరికి, వీడికి ఇలా కాదు, ఏం చేయాలి, ఏం చేయాలి, మందలించాలి. అందుకనే వెంటనే ఏం చేశాడంట, భగవానుడు వెంటనే గురుస్థానాన్ని స్వీకరించి పరోక్షంగా మూర్ఖుడు అని పిలుస్తూ శిష్యుడిని మందలిస్తున్నాడు. అందుకని మనం కూడా ఆధ్యాత్మిక జ్ఞానాన్ని అర్థం చేసుకోవాలంటే ఏంటంటే ఒక గురువుని స్వీకరించాలి. గురువు ఏం చేస్తాడంటే మనకి ఈ విషయాలను అర్థమయ్యేలా చేస్తాడనమాట. గురువు ఈ విషయాలు అర్థమయ్యేలా చేస్తాడు. ప్రభుపాల వారు కూడా వాళ్ళ యొక్క శిష్యులకి వాళ్ళకి ఆధ్యాత్మిక అంటే చాలామంది ప్రభుపాల వారి శిష్యులందరూ కూడా పాశ్చాత్య దేశం వాళ్ళే కదా, అవునా కదా. సో వాళ్ళ జీవితాన్ని అన్ని రకాలుగా భౌతికంగా అన్ని రకాలుగా ఆనందాన్ని పొందిన వారే, అన్ని రకాలుగా అనుభవించిన వారే, కానీ ఆత్మజ్ఞానం లేదు. కానీ ఎప్పుడైతే వాళ్ళకి ఆత్మజ్ఞానం నేర్పించడానికి ప్రభుపాల వారు చాలా కఠినంగా వ్యవహరించేవారు అనమాట. సో కానీ ప్రభుపాల వారు వాళ్ళకి శిక్షణ ఇచ్చారంటే జీవితంలో ఆత్మజ్ఞానం అనేది ఆత్మజ్ఞానాన్ని వాళ్ళు పొందిన తర్వాత చాలా ఆనందమైన జీవితాన్ని వాళ్ళు గడిపారనమాట యాక్చువల్లీ. ఎందుకంటే వాళ్ళకు చాలా దృఢ నిశ్చయం ఏర్పడింది, ఖచ్చితంగా భాగవతామం వెళ్తామనే దృఢ నిశ్చయం ఏర్పడింది. అలాంటి నమ్మకాన్ని ప్రభుపాల వారు కలిగించారు. సో అందుకనే మనందరికీ కూడా మనకు ఒక గురువు కావాలి. అలాంటి నమ్మకం రావాలంటే మనకి గురువుని స్వీకరించి తనకు సేవ చేస్తూ తన నుండి దీక్షను స్వీకరించి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని అవలంబించడం మొదలుపెట్టాలన్నమాట యాక్చువల్లీ. సో కాబట్టి అది ఎప్పుడో అని కాదు, అర్జునుడు ఉన్నప్పుడు ఎప్పుడో సమాజం అంతా కూడా అందరూ ధర్మాన్ని పాటించినప్పుడైనా కాదు, ఎప్పుడైనా సరే ఈ భౌతిక ప్రపంచం ఉన్నంతకాలం ప్రతి ఒక్కరు కూడా జీవితం యొక్క సార్థకత పొందాలంటే గురువును స్వీకరించాల్సిందే. ఈ కలియుగంలో కూడా అందరూ పాటించాల్సింది అదే, అందరూ కూడా గురువుని స్వీకరించాల్సిందే. మరి అది చాలామంది ఏమనుకుంటారంటే ఈ భగవద్గీత అనేది ఇప్పుడు కలియుగంలో పాటించడం చాలా కష్టం, భగవద్గీత అనేది అంత ప్రాక్టికల్ కాదు, ఆ రోజుల్లో జీవించినట్టు జీవించడం అనేది ఆచరణాత్మకం కాదనుకుంటారనమాట. కానీ ఎందరో ఆచరించి చూపిస్తున్నారు, అది సాధ్యం. ఇప్పుడు కూడా మన ఈ భగవద్గీతను ఆధారంగా జీవించడం అనేది సాధ్యం. మన వృత్తి వ్యాపారం చేస్తూనే, కుటుంబ పోషణను కావిస్తూనే మనకు భగవద్గీతను ఆచరించవచ్చు. అది ఎంతోమంది భక్తులు చేసి చూపిస్తున్నారు. మరి అది ఆచరణాత్మకంగా ఎలా చేయాలనేది మనం గురువుల నుండి నేర్చుకోవాలన్నమాట యాక్చువల్లీ. సో అందుకనే ప్రభుపాల వారి శిష్యులు ఎందరో ప్రచారం చేస్తున్నారు, అంతటా కూడా పర్యటిస్తున్నారు. సో వాళ్ళలో ఒకరిని మనం గురువుగా స్వీకరించాలి, వాళ్ళ నుండి మనం శిక్షణ పొందాలి. అప్పుడే మనకి జీవితం యొక్క లక్ష్యాన్ని సాధించడం సాధ్యమవుతుంది. సో కాబట్టి అందరూ కూడా భగవద్గీత మనకందరికీ తెలిసిందే కదా, ఎన్నోసార్లు ఈ శ్లోకం విన్నాం, అవునా కదా, ఎన్నోసార్లు విన్నాం. ఇదంతా కూడా మనందరికీ ఎంతోమందికి చెప్పుంటాం కూడా, కానీ దాన్ని ఆచరించడం, ఈ జ్ఞానం ఆధారంగా మనం జీవించడం మొదలు పెట్టాలంటే మనం ఒక గురువుని స్వీకరించి ఆ గురువు చెప్పిన నియమాలను పాటిస్తూ జీవించడం అనేది చాలా ముఖ్యం అన్నమాట. అప్పుడు మనస్సు అనేది ఆ ఆత్మజ్ఞానం పైన స్థిరమవుతుంది. మనకి అర్జునుడు లాంటి పరిస్థితి ఎదురైనా సరే, అర్జునుడికి ఎలాగైతే తన కుమారుడు అభిమన్యుడు మరణించాడనే వార్త వినిన తర్వాత కూడా తనకు బాధ కలిగింది, తన దుఃఖం కలిగింది, అయినా సరే తన ధర్మాన్ని విడిచిపెట్టకుండా ఉన్నాడు. సో అలాంటి పరిస్థితుల్లో మనం కూడా ఉండాలంటే, అలాంటి స్థితిలో ఉండాలంటే మనకు కూడా ఆత్మజ్ఞానం నేర్చుకోవడం ముఖ్యం అన్నమాట. హరే కృష్ణ. సో ఎవరికైనా ఏమైనా సందేహాలు ఉన్నాయా? హరే కృష్ణ. భగవద్గీత యథాతథం కీ జాయ్, శ్రీల ప్రభుపాది కీ జాయ్. ఇప్పుడు హారతి ఉంటుంది. అంతేకాకుండా మరి ఈ మార్చి 3వ తారీఖున గౌరవ పూర్ణిమ మహోత్సవం. గౌరవ పూర్ణిమ అంటే కృష్ణుడు ఈ కలియుగంలో 500 సంవత్సరాల క్రితం మాయాపూర్ గ్రామంలో చైతన్య మహాప్రభులాగా అవతరించడం జరిగింది. మనకు ఇక్కడ మందిరంలో కుడివైపు చైతన్య మహాప్రభు, ఎడం వైపు బలరాముడు నిత్యానందుడిగా అవతరించారు. చైతన్య మహాప్రభు, నిత్యానంద ప్రభు. సో వాళ్ళిద్దరూ కృష్ణ బలరాములు ఈ విధంగా అవతరించడం జరిగిందనమాట. గౌరవ పూర్ణిమ మహోత్సవంగా ఆ ఉత్సవం జరుపుకోవడం జరుగుతుంది. అది మార్చి 3వ తారీఖున వస్తుంది. కానీ ఆ రోజు
ఆ? పౌర్ణిమ, కానీ చాలా కాలం తర్వాత గ్రహణం అనేది ఉంది కాబట్టి చాలామంది గ్రహణాన్ని పాటిస్తారా? గ్రహణం రోజు పాటించాల్సిన నియమాలు చాలా ఉంటాయి. ఆ? గ్రహణ సమయంలో ఏం చేయాలి? ఆ? సినిమా చూడాలా? ఏం చేయాలి? భగవన్ నామాన్ని జపించాలి. చైతన్య మహాప్రభు అవతరించినప్పుడు కూడా చైతన్య మహాప్రభు అవతరిస్తున్నారని ఎవరికి తెలియదు. కానీ ఆ సమయంలోనే గ్రహణం వచ్చింది కాబట్టి ఉన్న వాళ్ళందరూ కూడా, ఆ ప్రదేశంలో ఉన్న వాళ్ళందరూ కూడా భగవన్ నామాన్ని జపిస్తూ అందరూ కూడా మందిరంలో సమయాన్ని గడిపారంట. అందరూ కూడా స్నానం చేసి మందిరానికి వెళ్ళేసి పూజలు చేస్తూ భగవంతుని నామాన్ని జపిస్తున్నారంట. ఆ సమయంలో భగవంతుడు అవతరించాడు. చూడండి, ఆయన అవతారంతోనే అందరూ భగవన్నామాన్ని జపించేలాగా చేశాడనమాట. ఎందుకంటే ఆయన అవతరించిందే అందరి చేత హరినామాన్ని జపింపజేయడానికి. అది ఎలా మొదలుపెట్టాడో ఆయన రావడంతోనే మొదలవుతుంది అనమాట. సో కాబట్టి అది అలాంటి పరిస్థితి ఇప్పుడు మళ్ళీ వస్తుంది. కానీ ఆ రోజు మరి చాలామంది భక్తులు ఉపవాసం ఉండడం, తర్వాత భగవన్నామాన్ని జపిస్తుండడం, గ్రహణం తర్వాత కూడా మళ్ళీ స్నానం చేయాలి, ఇల్లంతా కూడా శుభ్రం చేసుకోవాలి. కాబట్టి చాలామంది ఈ కార్యక్రమానికి హాజరవడం కష్టం. కాబట్టి ఆ కార్యక్రమాన్ని తర్వాత రోజు 4వ తారీఖు మనం జరుపుకుంటాం. ఉపవాసం 3వ తారీఖే ఉండాలి. ఉపవాసము, హరినామస్మరణ, తపస్సు అంతా కూడా 3వ తారీఖునే. కానీ మనకు ఉత్సవం అనేది తర్వాత చైతన్య మహాప్రభు జన్మించిన తర్వాత రోజు తన తండ్రి జగన్నాథ మిశ్రా అందరికీ విందునిస్తాడనమాట. యాక్చువల్లీ విందు ఏర్పాటు చేస్తాడు. సో అలా మనం కూడా జగన్నాథ మిశ్రా విందు మనం తర్వాత రోజు జరుపుకుందాం. సో 4వ తారీఖున ఉత్సవం ఉంటుంది. 4వ తారీఖు ఉదయం ఉంటుంది. మళ్ళీ దాని గురించిన వివరాలు మళ్ళీ మనకు వాట్సాప్లో వివరాలు పంపిస్తాం. కానీ 3వ తారీఖున గౌరవ పూర్ణిమ ఉత్సవాలు అనమాట. గౌరవ పూర్ణిమ 3వ తారీఖునే జరుగుతుంది, కానీ 4వ తారీఖున ఏర్పాటు జరుగుతుంది మన యాక్చువల్. హరే కృష్ణ. సో ఇప్పుడు హారతి ఉంటుంది, అందరు కూడా